ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని యోనా గారి గురించి బైబిల్ క్విజ్‌ని అయితే నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి మీ యొక్క స్కోర్‌ని కామెంట్ చేయండి. మొదటి ప్రశ్న, యోనా ఎవరి కుమారుడు? ఆప్షన్స్: యేషయా, అమిత్తయి, దావీదు, యాకోబు. సో సరైన సమాధానం ఆప్షన్ బి, అమిత్తయి. రెండవ ప్రశ్న, యెహోవా యోనాను ఏ పట్టణానికి పంపాడు? ఆప్షన్స్: యెరూషలేము, బేతేలు, నినేవే, సమర్య. సో సరైన సమాధానం ఆప్షన్ సి, నినేవే. మూడవ ప్రశ్న, యోనా దేవుని మాట వినకుండా ఎక్కడికి పారిపోయాడు? ఆప్షన్స్: తార్షీషు, ఈజిప్టు, దమస్కు, రోమా. సో సరైన సమాధానం ఆప్షన్ ఏ, తార్షీషు. నాలుగవ ప్రశ్న, యోనా ఎక్కడికి వెళ్ళడానికి ఓడలో ఎక్కాడు? ఆప్షన్స్: నినేవే, తార్షీషు, యెరూషలేము, యూదా. సో సరైన సమాధానం ఆప్షన్ బి, తార్షీషు. ఐదవ ప్రశ్న, సముద్రంలో తుఫాను ఎందుకు వచ్చింది? ఆప్షన్స్: గాలి కారణంగా, యోనా కారణంగా, ఓడ కారణంగా, దేవదూతల కారణంగా. సో సరైన సమాధానం ఆప్షన్ బి, యోనా కారణంగా. ఆరవ ప్రశ్న, యోనాను సముద్రంలో ఎవరు పడేశారు? ఆప్షన్స్: సైనికులు, మత్స్యకారులు, ఓడలో ఉన్నవారు, రాజు. సో సరైన సమాధానం ఆప్షన్ సి, ఓడలో ఉన్నవారు. ఏడవ ప్రశ్న, యోనాను ఏమి మింగింది? ఆప్షన్స్: పాము, తిమింగలం లేదా పెద్ద చేప, సింహం, పక్షి. సో సరైన సమాధానం ఆప్షన్ బి, తిమింగలం, పెద్ద చేప, మత్స్యము. ఎనిమిదవ ప్రశ్న, యోనా చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? ఆప్షన్స్: 1 రోజు, 2 రోజులు, 3 రోజులు 3 రాత్రులు, 7 రోజులు. సో సరైన సమాధానం ఆప్షన్ సి, 3 రోజులు 3 రాత్రులు. తొమ్మిదవ ప్రశ్న, చేప కడుపులో యోనా ఏమి చేశాడు? ఆప్షన్స్: నిద్రపోయాడు, ప్రార్థించాడు, పారిపోయాడు, తిన్నాడు. సో సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రార్థించాడు. 10వ ప్రశ్న, చేప యోనాను ఎక్కడ వాంతి చేసింది? ఆప్షన్స్: సముద్రంలో, నేల మీద, కొండపై, నది దగ్గర. సో సరైన సమాధానం ఆప్షన్ బి, నేల మీద వాంతి చేసింది. 11వ ప్రశ్న, యోనా నినేవేకు వెళ్ళి ఏమి ప్రకటించాడు? ఆప్షన్స్: సంతోష వార్త, నాశనం సందేశం, యుద్ధం, శాంతి ఒప్పందం. సో సరైన సమాధానం ఆప్షన్ బి, నాశనం సందేశం. 12వ ప్రశ్న, నినేవే ప్రజలు యోనా సందేశం విని ఏమి చేశారు? ఆప్షన్స్: నవ్వారు, పట్టించుకోలేదు, పశ్చాత్తాపపడ్డారు, పారిపోయారు. సో సరైన సమాధానం ఆప్షన్ సి, పశ్చాత్తాపపడ్డారు. 13వ ప్రశ్న, నినేవే రాజు ఏమి చేశాడు? ఆప్షన్స్: యుద్ధం చేశాడు, ఉపవాసం ప్రకటించాడు, నగరం విడిచిపోయాడు, యోనాను పట్టుకున్నాడు. సో సరైన సమాధానం ఆప్షన్ బి, ఉపవాసం ప్రకటించాడు. 14వ ప్రశ్న, దేవుడు నినేవేను ఎందుకు కాపాడాడు? ఆప్షన్స్: యోనా కోసము, ప్రజల పశ్చాత్తాపం వలన, రాజు వల్ల, సైన్యం వల్ల. సో సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రజల పశ్చాత్తాపం వల్ల కాపాడాడు. 15వ ప్రశ్న, యోనా ఎందుకు కోపగించాడు? ఆప్షన్స్: దేవుడు నినేవేను కాపాడినందుకు, వర్షం వల్ల, తుఫాను వల్ల, చేప వల్ల. సో సరైన సమాధానం ఆప్షన్ ఏ, దేవుడు నినేవేను కాపాడినందుకు. 16వ ప్రశ్న, యోనాకు నీడ ఇవ్వడానికి దేవుడు ఏమి పెంచాడు? ఆప్షన్: చెట్టు, గడ్డి, ద్రాక్ష చెట్టు, గుమ్మడికాయ మొక్క. సో సరైన సమాధానం ఆప్షన్ డి, గుమ్మడికాయ మొక్క లేదా సొర చెట్టు, సొరతీగను పెంచాడు. 17వ ప్రశ్న, ఆ మొక్కను ఎవరు నాశనం చేశారు? ఆప్షన్స్: మనిషి, పురుగు, పక్షి, గాలి. సో సరైన సమాధానం ఆప్షన్ బి, పురుగు. 18వ ప్రశ్న, యోనా ఏ విషయంపై బాధపడ్డాడు? ఆప్షన్స్: నగరం, మొక్క, చేప, రాజు. సో సరైన సమాధానం ఆప్షన్ బి, మొక్క. 19వ ప్రశ్న, దేవుడు యోనాకు ఏమి నేర్పించాడు? ఆప్షన్స్: కోపం మంచిది, కరుణ అవసరం, యుద్ధం చేయాలి, పారిపోవాలి. సో సరైన సమాధానం ఆప్షన్ బి, కరుణ అవసరం. 20వ ప్రశ్న, లాస్ట్ వన్, యోనా గ్రంథం ప్రధాన సందేశం ఏమిటి? ఆప్షన్స్: శిక్ష, ప్రేమ మరియు కరుణ, యుద్ధం, ధనం. సో సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రేమ మరియు కరుణ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, దేవుని యొక్క నాలెడ్జ్ని పెంచుకోండి. థ్యాంక్ యూ.